తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎస్ఈసీ రాణి ముకుందుని వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేస్తారు. 31న తొలి విడత పోలింగ్, అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్లు, నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా నవంబర్ 8న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడుదలైంది. ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఎలా ఎన్నికలు జరగనుంది? విశాల్, చెప్పండి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ గంగోత్రి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్ రాణి కుముదిని కొద్దిసేపటి క్రితమే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేశారు. ఇక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఈ ఎన్నికలున్న 31 జిల్లాలలో కోడ్ అమల్లోకి వస్తుందని కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఐఏఎస్ తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే మొత్తం 31 జిల్లాలలో 565 మండలాలలో ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. 565 జెడ్పీటీసీ స్థానాలకు, అదేవిధంగా 5749 ఎంపీటీసీ స్థానాలకు ముందుగా ఎన్నికలు జరుగుతాయి. మొత్తం ఎంపీటీసీ ఎన్నికలకు 31,300 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొత్తం 15,302 ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతాయని కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. వీటితో పాటు ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరగనున్నాయి. గ్రామ పంచాయతీ స్థానాలు పరిశీలిస్తే 12,733 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం వార్డులని పరిశీలిస్తే 1,12,288 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరుగుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరుగుతాయి. అదేవిధంగా మొత్తం తెలంగాణలో ఈ 31 జిల్లాలకు సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, ఆ వివరాలను పరిశీలిస్తే మొత్తం 1,67,03,168 మంది ఓటర్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరిలో పురుష ఓటర్లు 81,65,894 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లు 85,36,770 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే మొత్తంగా మహిళా ఓటర్లే పురుష ఓటర్ల కంటే ఎక్కువ ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎవరి పక్షాన ఉంటే వాళ్ళే విజయం సాధిస్తారని కూడా మనకి ఈ ఓటర్ల సంఖ్యను చూస్తే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ఇప్పటివరకే సమావేశం అయ్యారు. ఈ ఎన్నికలకు వెళ్ళబోతున్నాము, భద్రతా ఏర్పాట్లన్నిటి కూడా కట్టుదిట్టంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా రాష్ట్ర పోలీస్ విభాగంతో చర్చలు కూడా జరిగాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎన్నికలు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో పాటు ఈ ఎన్నికలకు 42% బీసీ రిజర్వేషన్ అమల్లోకి రాబోతుంది. అదేవిధంగా 27% ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ అమల్లోకి రాబోతుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ 27% ఉండబోతుంది. ఈ 2024 కులగణన చేసిన రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసిన ఆ నివేదిక ప్రకారం 42% రిజర్వేషన్ ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 42 అదేవిధంగా 27% రిజర్వేషన్ తోటి మొత్తం 69 రిజర్వేషన్లతోటి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 9న మొట్టమొదటిగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నామినేషన్లు అనేటివి ఆ రోజు నుంచి స్వీకరిస్తారు. అదేవిధంగా నవంబర్ 11న ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకి రిజల్ట్స్ విడుదలవుతాయి. దీంతోపాటు అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 2 దశల్లో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యంగా అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8న గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరుగుతాయి. వాటికి సంబంధించిన రిజల్ట్స్ అదే రోజు రిజల్ట్స్ విడుదల చేస్తామని కూడా ఎన్నికల కమిషన్ తెలిపింది. మొత్తం నవంబర్ 11 వరకు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుంది అనేది మనకి అర్థమైంది. నవంబర్ 11న ఎన్నికల ఫలితాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు ఉంటాయి. ఆ రోజుతోటి ఈ ఫలితాలు అనేటివి వస్తాయి. అదే ఆ రోజుతోటి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అయితే కోడ్ మరికొన్ని రోజులు నవంబర్ 11 తర్వాత కూడా కోడ్ కొనసాగే అవకాశం ఉంటుంది. గతంలో 32 జిల్లాలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు 32 జిల్లాల్లో జరగా ఈసారి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలవడం, మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడడం వల్ల కొన్ని స్థానాలు ఈసారి తగ్గిపోయాయి. 31 జిల్లాలలో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో గత దాదాపు 2 సంవత్సరాలుగా పెండింగ్ ఉంటూ వచ్చిన ఈ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,000 కోట్ల పైగా నిధులు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. అవి మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోయాయి అన్నట్టు కూడా గతంలో అనేక సార్లు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా ప్రభుత్వం కూడా తెలిపింది. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా గ్రామ పంచాయతీ అన్ని ఎన్నికలు పూర్తి చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా వస్తాయి. అవి రూరల్ గ్రామీణ అభివృద్ధికి దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది. గ్రామీణ అభివృద్ధికి ఆ నిధులు తోడ్పడతాయి. అయితే బీసీ రిజర్వేషన్ కోసం అని ఇన్ని రోజులు ప్రభుత్వం వేచి చూసింది. ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా జీవో విడుదలైంది కాబట్టి ఇక తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని ఈ షెడ్యూల్ని విడుదల చేశారు. ముఖ్యంగా దాదాపు నవంబర్ 11 వరకు అంటే అక్టోబర్ నుంచి నెల 15 రోజుల వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు నుంచే ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. మొత్తానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ విడుదలైనప్పటి మరుక్షణం నుంచే ఈ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఈ 31 జిల్లాలకు సంబంధించి ఎటువంటి జీవోలు కానీ పాలసీలు తీసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీలుండదు. ఇక అక్రమంగా మద్యం అదేవిధంగా డబ్బులు తరలించే అవకాశం వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అక్రమంగా తరలించే వారిని ఆ డబ్బులని మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. మొత్తానికైతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. గంగోత్రి విశాల్ 2 విడతలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న వేళ 42% రిజర్వేషన్ అమలు అవుతుంది అని అనుకుంటున్నాం. ఈ రిజర్వేషన్కు సంబంధించి ఇక ఇతర పార్టీ నేతలు ఏమైనా ఆరోపణలు చేసే అవకాశం ఉందా? రైట్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు లేదా రెండవసారి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపాయి. బీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ అన్ని పార్టీలు కూడా ఆ బిల్లుకు ఆమోదం తెలిపాయి. దీంతో ఆ బిల్లు ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, గవర్నర్ ఆమోదం కోసం. కానీ ప్రభుత్వం ఇతర న్యాయ నిపుణులతోటి చర్చించిన తర్వాత బీసీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే జీవోను కూడా విడుదల చేసింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన ఈ 42% జీవోపై రెడ్డి జాగృతికి సంబంధించిన ఒక వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు.
ఆ కోర్టు పరిధిలో ప్రస్తుతం కేసు ఉంది. కేసు విచారణ జరిగిన తర్వాత కోర్టు ఒకవేళ డైరెక్షన్స్ ఏమైనా ఇస్తే దానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయి. లేదా పాత గతంలో జరిగిన 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అప్పుడు ఏ విధంగా రిజర్వేషన్ అమలు ఉందో అవే రిజర్వేషన్ మళ్ళీ అమలు అవుతాయి ఒకవేళ కోర్టు డైరెక్షన్స్ ఇస్తే. లేని పక్షంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే బీసీలకు 42%, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లతోటి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ కోర్టు ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేయడం లేదా స్టే విధిస్తే కనుక పాత గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే రిజర్వేషన్ అమల్లోకి వచ్చాయో ఆ రిజర్వేషన్ ప్రకారమే ఈ ఎన్నికల్లో అదే రిజర్వేషన్లు అమలవుతాయి. ఆ రిజర్వేషన్లతోటే ఎన్నికలు కూడా జరుగుతాయి. గంగోత్రి, మొత్తానికి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అన్ని పార్టీలు కూడా తెలంగాణలో అన్ని పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఇక ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ నుంచి కూడా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా దాన్ని ప్రభుత్వ జీవోపై ఎటువంటి వ్యతిరేకత కూడా చూపలేదు. ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే కోరాయి. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. మొత్తం ఈ జీవోతోటే ఎన్నికలకు వెళ్ళబోతున్నామని కూడా ఎన్నికల కమిషన్ తెలిపింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.